మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. 20వ శతాబ్దిలో ప్రముఖ భాషా పరిశోధకుల్లో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి ముఖ్యులు. భాషా పరిశోధనకు అవసరమైన గ్రంథాల ఆవశ్యకతను గుర్తించి అందుకు కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు శ్రీ వేటూరి. ప్రాచీన గ్రంథ పరిష్కర్తగా, శాసన పరిష్కర్తగా, తాటియాకుల్లో చితికిపోతున్న ఎంతో సారసత్వాన్ని పునరుద్ధరించిన మహానుభావుడు శ్రీ వేటూరి. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి కృష్ణా జిల్లా దివిసీమలోని పెద్దకళ్లేపల్లి గ్రామంలో 1888 ఫిబ్రవరి 7న జన్మించారు. తండ్రి శ్రీ సుందర శాస్త్రి గొప్ప సంస్కృత పండితులు, తల్లి శ్రీమతి శేషమ్మ. పెద్దకళ్లేపల్లి గ్రామం చల్లపల్లి జమీందారు సంస్థానంలోకి వస్తుంది. స్థానిక గ్రామంలోని వీధిబడిలో ప్రాథమిక విద్య అభ్యసించి ఆ తర్వాత శ్రీ మద్దూరి రామావధాన్లు, శ్రీ అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి దగ్గర సంస్కృతం అభ్యసించారు. కాగా 1904 ప్రాంతంలో తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన శ్రీ చల్లపిళ్ల వెంకట శాస్త్రి గారి దగ్గర శిష్యునిగా చేరాలని ఉబిళ్ళూరిన శ్రీ వేటూరి తన మిత్రుని సహాయంతో శ్రీ చల్లపిళ్లవారి ప్రథమ శిష్యగణంలో ఒకరిగా చేరారు. సంస్కృతాంధ్ర భాషలతో పాటు అవధాన, శతావధాన విద్యను అభ్యసించారు. తెలుగున నాకేమని ఎరుక ఏర్పడినన్నచో అది శ్రీ వెంకట శాస్త్రి గారి గురుతానుగ్రహ ప్రాప్తమేనని శ్రీ వేటూరి తన గురుభక్తిని వినంబరంగా చాటుకున్నారు. అనంతరం 1906 ప్రాంతంలో ఉద్యోగాన్వేషణలో శ్రీ వేటూరి మద్రాసు చేరుకొని అక్కడ వెస్లీ మిషన్ హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరారు. అలాగే తీరిక చిక్కినప్పుడల్లా మద్రాసులోని ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీకి వెళ్లి అక్కడ ఉన్న అనేక పుస్తకాల్ని చదవటానికి తన సమయాన్ని ఎక్కువగా కేటాయించారు. వెస్లీ హైస్కూల్లో 4 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పనిచేసి ఆ తర్వాత ఓరియంటల్ లైబ్రరీలో కాపీస్ట్గా చేరారు. ఆ తర్వాత పండితునిగా ప్రమోషన్తో సుమారు 20 సంవత్సరాలకు పైగా అక్కడే పనిచేశారు. ఈ 2 దశాబ్దాల కాలంలో శ్రీ వనప్పాకం అనంతాచార్యులు, శ్రీ జయంతి కామేశం, శ్రీ మానేపల్లి రామకృష్ణయ్య, శ్రీ వేప రామేశం పంతులు గారు ఇలా ఒకరేమి పలువురు పెద్దలతో పరిచయాలు, పండిత గోష్ఠులు నేర్పడంతో శ్రీ వేటూరి ఒక ఉత్తమ కవి పండితునిగా, రచయితగా, విమర్శకునిగా, బహుముఖ ప్రతిభాశాలిగా కీర్తి గడించారు. సాహితీ క్షేత్రంలో వీరు స్పృశించని అంశమేదీ లేదు. మద్రాసు ఓరియంటల్ గ్రంథాలయం నుండి పండిత పదవిలో ప్రాచీన తాళపత్ర గ్రంథ సేకరణకు శ్రీ వేటూరి వారిని ప్రముఖ కవి పండితులు శ్రీ మానేపల్లి రామకృష్ణ కవి గారిని ఆనాటి ప్రభుత్వం ఎంపిక చేసి నియమించింది. ఈ నేపథ్యంలో శ్రీ వేటూరి కోస్తా జిల్లాలోని విస్తృతంగా పర్యటించారు. ప్రాచీన తాళపత్ర గ్రంథ సేకరణకై గ్రామ గ్రామాన శ్రీ వేటూరి పర్యటించారు. అరకొర సౌకర్యాలు గల ఆనాటి రోజుల్లో ఈ ప్రాచీన గ్రంథాల సేకరణలో ఆయన పడిన శ్రమ సాహితీవేత్తలు ఎవరైనా ఇట్టే ఊహించగలరు. ఆనాడు గ్రామాల్లో ప్రాచీన తాళపత్రాల విలువ తెలియక స్థానికులు ఎందరో పూరుగుడిస చూరుల్లో, ఇళ్లల్లో అటకలపై బూజు పట్టించి చెదపురుగులు పట్టి మూలపడేసిన అమూల్య గ్రంథాలెన్నిటినో శ్రీ వేటూరి సేకరించి భద్రపరిచారు. అయితే అప్పటికే ఎన్నో తాళపత్రాలు కనుమరుగైపోయి ఉంటాయని, పోయినవి పోగా మిగిలిన వాటిని పదిలంగా భావితరాల కోసం పరిశోధించి అందించిన శ్రీ వేటూరి వారి సాహితీ సేవ అనన్య సామాన్యం. ఇలా తాను ఊరూరు తిరిగి సేకరించిన తాళపత్ర గ్రంథాలను 19 సంపుటాలుగా డిస్క్రిప్టివ్ కేటలాగ్స్ రూపొందించారు. ఇది ఆంధ్ర భాషా సాహిత్య పరిశోధకులందరికీ శోధించిన కొద్దీ తరగని నిధిలా అందివచ్చిందని సమకాలీన సాహితీవేత్తల అభిప్రాయం. శ్రీ వేటూరి సాహితీ సేవతో పాటు యోగ సాధనపై కూడా గొప్ప కృషి చేశారు. 1912-16 మధ్యకాలంలో శ్రీ వేటూరి తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో జీవితంపై విరక్తితో హరిద్వార్ వెళ్లి అక్కడ గంగానదిలో దుమికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలోనే మహాయోగి మాస్టర్ సివివి గారి గురించి తెలుసుకుని తమిళనాడులోని కుంభకోణంలో ఉంటున్న మాస్టర్ సివివి గారి ఆశ్రమంలో యోగాధ్యయనంలో చేరి పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. దాంతో తన జీవిత చరమాంకం దాకా మాస్టర్ సివివి అడుగుజాడల్లో యోగ సాధన, సాహితీ సేవ సమానంగా కొనసాగించారు. మాస్టర్ సివివి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఏ విషయంపైనా వ్యామోహం లేకుండా నిరాడంబరంగా నిమిత్తమాత్రుడిగా కాలం గడిపారు. సన్మానాలు, బిరుదులు మత్తు పదార్థాలు లాంటివని వీటితో విర్రవీగితే నేనింత వాడిననే గర్వంతో ఏ పని ముందుకు సాగదని నిరాడంబరంగా కాలం వెళ్లదీశారు. మద్రాసు ప్రభుత్వ ఓరియంటల్ గ్రంథాలయంలో పండిత పదవి నుండి 1939 డిసెంబర్లో పదవీ విరమణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆహ్వానంపై శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంస్కృత కళాశాలలో తెలుగు శాఖ ప్రధానాచార్యులుగా తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది. అన్నామలై విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా
ప్రభుత్వ మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీ, తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీ ప్రచురణ విభాగాలకు సలహా మండలి సభ్యులుగా, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీడర్గా ఆయన చాలా కాలం పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శిల్ప చిత్రకళా మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఎన్నో అపురూపమైన శిల్ప చిత్రకళా సంపద ఏర్పాటుకు శ్రీ వేటూరి కృషి చేశారు. శ్రీ వేటూరి 1922 నుండి సుమారు అర్ధశతాబ్ది కాలంలో చేసిన సాహితీ సేవను పరిశీలిస్తే 23 పరిష్కరణలు, 8 సంకలనములు, 4 వ్యాఖ్యానాలు, 6 కథలు, 4 చరిత్రలు, 7 అనువాద నాటకాలు, 5 వచనకృతులు, 56 కవితా రచనలే కాకుండా ఇంకా ఎన్నో రచనలు, వ్యాసాలు, పరిష్కరణలు అముద్రితం, అలభ్యంగా ఉన్నాయి. కాగా శ్రీ వేటూరి వారి పరిష్కృతులు బసవ పురాణం, హరవిలాసం, మనుచరిత్రము, క్రీడాభిరామము, రంగనాథ రామాయణము, శృంగార శ్రీనాథము, ఇలా కొన్ని గ్రంథాలు తప్పక చదవలసినవి. గొప్ప శాసనకర్త, పరిష్కర్తగా, చరిత్ర పరిశోధకుడిగా, లిపిశాస్త్ర ప్రవీణుడిగా మరెన్నో విధాల సాహితీ కృషి చల్పిన శ్రీ వేటూరి జాతి, కుల, మత భేదాలు ఎరుగక ఒక ఆశ్రమ వాతావరణంలో తమ ఇంట ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించారు. తన దగ్గర చదువుకునే విద్యార్థులకు సొంత పుత్రులుగా ప్రేమించిన గొప్ప మానవతావాది శ్రీ వేటూరి. 1950 ఆగస్టు 29న ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు సారసత్వ సేవలో శ్రీ వేటూరి ప్రప్రథములు, అగ్రగణ్యులను.